హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్. సో నేను ఆల్రెడీ చెప్పినా కదా, కళ్యాణ్ పడాల టాప్లో ఉన్నాడు, తనుజ లీస్ట్లో ఉందని చెప్పి. లీస్ట్ అంటే సెకండ్ పొజిషన్లో ఉంది. అక్కడెక్కడో కాన్స్పిరసీ ఉంది, ఓట్ షేర్ జరుగుతుంది. తనుజ ఓట్స్ అన్నీ దివ్య నిఖితకి వెళ్తున్నాయి. కళ్యాణ్ ఓటు పర్సంటేజ్ ఏమీ పెరగలేదని చెప్పాను. సో అది ఈరోజు క్లారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనుజనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది, దాన్ని ఫాలోడ్ బై కళ్యాణ్. సో దాంట్లో ఎటువంటి మార్పు లేదు. సో తనుజ నెంబర్ 1, కళ్యాణ్ పడాల నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, నిన్న జరిగిన ఇష్యూస్లో మ్యాక్సిమం ఇప్పుడు కెప్టెన్సీ ఎవరు జరుగుతారు, రాణి ఎవరు అవుతారు, రాజు ఎవరు అవుతారు, దాన్ని బట్టి ఓటింగ్లో మార్పు ఉండొచ్చు, ఎలిమినేషన్లో మార్పు ఉండొచ్చు. ఓటింగ్ ఆర్డర్ బట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే, తనుజ నెంబర్ 1, కళ్యాణ్ నెంబర్ 2, బర్నీ నెంబర్ 3, శుభన్ శెట్టి నెంబర్ 4, సంజన నెంబర్ 5. సో ఇంకా మిగతా 5 వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేసి 1%, 2% డిఫరెన్స్లోనే ఉన్నారు. సో ఇందులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. సో లిస్ట్ నుంచి వస్తే గౌరవ్, నిఖిల్, డమన్ పవన్, రీతు చౌదరి, సో వీళ్ళైతే బాటం నుంచి ఉన్నారు. సో వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది చాలా మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే డెమన్ పవన్, రితు చౌదరి చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఎవరో ఒకరు డేంజర్ పొజిషన్లో నిలబడినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు చేంజ్ అవ్వలేదు అర్థం అవ్వట్లేదు. సో దివ్య నిఖితాది కూడా డేంజర్ పొజిషన్లోనే ఉంది. కానీ టాప్ 5 చెప్పినా కదా, టాప్ బాటంలో కూడా దివ్య నిఖిత ఉంది. కానీ చివరి వరకు వస్తుందా అనేది ఒక డౌట్ ఉంది. సో నిఖిల్, గౌరవ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇమ్యూనిటీ సంపాదిస్తే ఎలిమినేషన్ డిమాండ్ పవన్, రితు చౌదరి మధ్యలోనే ఉండొచ్చు, లేదా దివ్య నిఖిత ఈ ముగ్గురు మధ్యలో ఉండొచ్చు. ఒకవేళ నిఖిల్ కానీ గౌరవ్ కానీ వీళ్ళిద్దరికీ ఎలిమినేషన్ ఇమ్యూనిటీ పవర్ రాకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. సో డెమన్ పవన్, రితు చౌదరిని నిలబడడానికి ఫైనల్లో ఎవరో ఎలా అంటే రితు చౌదరి గౌరవ్, లేదా రితు చౌదరి నిఖిల్, డెమన్ పవన్ గౌరవ్, లేదా గౌరవ్ డెమన్ పవన్ అలా నిలబడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ కంటెండర్స్కి ఓటేసుకోండి. ఖచ్చితంగా ఎవరు ఎలిమినేట్ అవుతారో ఛాన్సెస్ చెప్పలేము. మళ్ళీ రేపు ఫైనల్ ఓటింగ్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాం. సో మ్యాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ టాప్ తనుజాకి, కళ్యాణ్కి చాలా రేర్ ఉంది. 2%, 1% వరకే డిఫరెన్స్ ఉంది. సో కళ్యాణ్ అయినా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి, తనుజ అయినా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీ కంటెండర్స్కి మీరు ఓటేసుకొని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. చెప్తున్నా కదా, ఈ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ నిఖిల్ వాళ్ళు ఎలిమినేట్ అవ్వకపోతే. ఇప్పటి వరకు నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.